హలో గాయస్, మొత్తానికి మిరాయి మూవీ చూడటం అయితే జరిగిపోయింది. సో మూవీ ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం గైస్. సో మూవీ ఓపెనింగే మనకి ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్తో ఓపెన్ అవుతుంది గైస్ సినిమా అనేది మనకి. సో ఆ కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మొదలవుతుంది. అండ్ స్టోరీలో కొలితే మాత్రం 9 పుస్తకాలు ఉంటాయి పురాణంలో నుంచి. ఆ 9 పుస్తకాలని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? అసలు తేజ సజ్జకి ఆ పుస్తకాలు వాటికి సంబంధం ఏంటి? అసలు బ్లాక్ స్పాట్ అనే వ్యక్తికి పుస్తకాలతో పని ఏంటి అనేదే మొత్తం కథ. సో నేను కథ అంతా చెప్పేసానని మాత్రం అనుకోవద్దు. నేను చెప్పింది జస్ట్ 2% కథ మాత్రమే. సినిమాలో ఇంకా ఉంది మీకు, అసలు మీరు చూడాల్సింది. సో నాకు ఎట్లా అనిపించింది మామ అంటే మాత్రం ఈజ్ ఎ వెరీ గుడ్ డీసెంట్ వాచబుల్ ఫిలిం నాకైతే అనిపించింది. సో ఎందుకు డీసెంట్ వాచ్డ్ ఫిలిం అని చెప్పానంటే డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ కార్తీక్ అటెండెన్ గారు, సో నిజంగా చెప్తున్నాను సార్, మీరు తీసుకున్న ప్లాట్ లైన్ కానీ నిజంగా యాక్ట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ప్లాట్ లైన్ చాలా బాగుంది, బాగా నచ్చింది. అండ్ యాజ్ ఏ సినిమాటోగ్రఫీ కూడా మీరే కాబట్టి నిజంగా సీన్స్ కానీ మీరు తీసుకున్న ఆ ట్రైన్ సీక్వెన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. అండ్ నెక్స్ట్ తేజ సజ్జా గారి గురించి మాట్లాడాలంటే మాత్రం లాస్ట్ మూవీ అను మ్యాంగ్తో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈసారి మిరాయి మూవీ. సో నిజంగా మీరు ఎంచుకున్న ప్రతి కాన్సెప్ట్ డిఫరెంట్గా చాలా బాగా ఎంగేజ్ అయితే చేసిన అందరినీ. అండ్ నెక్స్ట్ మంచి మనోజ్ అన్న, నిజంగా చెప్తున్నాము మా ఛానల్ తరపు నుంచి ఏంటిదంటే ఇలాంటి క్యారెక్టర్ మంచి మనోజ్ అన్న పడితే మాత్రం చింపి అవతల పడేస్తున్నట్టుగానే ఉంటుంది. అండ్ బ్లాక్ స్పాట్ అనేది క్యారెక్టర్కి చాలా వర్తబుల్ చేశారు. అండ్ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన ఎలివేషన్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ మంచి యాక్షన్ సీన్ అండ్ మంచి సీన్స్ పడ్డాయి ఆవిడ కూడా. నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది కూడా మనకి ఏంటిదంటే ఎక్కడ కరెక్ట్గా పడాలో ఆ టైమింగ్ అనేది పడింది గైస్. సో ఒక మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది మ్యూజిక్ మనకి. సాంగ్స్ కూడా బాగున్నాయి. వైబున్ని అనే సాంగ్ కూడా బాగుంటుంది నిజంగా. అండ్ మైనస్లు ఏంటి మామ అంటే మాత్రం రన్ టైం అనేది కొంచెం ఎక్కువైనట్టుగా ఉంది సినిమాలో. చూస్తుంటుంటే ఆ ఫ్లోలో మనకి రన్ టైం అనేది ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే మనకి కొంచెం సెకండ్ హాఫ్ అనేది ల్యాగ్ అయినట్టుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినట్టుగా ఉంటుంది మనకి. సో ఓవరాల్గా నాకైతే మాత్రం ఇట్స్ వెరీ గుడ్ డీసెంట్ వాచబుల్ ఫిలిం అన్నట్టు అనిపించింది. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. సో పెట్టిన మనీకి వర్తా కాదా అంటే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ వర్తబుల్ ఫిలిం. అండ్ విఎఫ్ఎస్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నా రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తా డెఫినెట్లీ. మీరు చూసారు లేదో కింద కామెంట్ చేయండి, ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై సబ్స్క్రైబ్ టు ఛానల్ గైస్.